ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలకు నాయకులు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ విజయానికి నాయకులందరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అయ్యా, అందరూ మనం చేసినారు, అందరూ ఓట్లు వేసినారు కాబట్టి పార్టీకి ఇంత మెజారిటీ వచ్చింది. పార్టీని అన్నారంబా పోటీ చేస్తుందా, ఇంకెవరు చేస్తారనేది నాయకుడి ఇష్టం. నాయకుడి ఇష్ట ప్రకారం పోదాం. పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు. దానికన్నా ముందు మనల్ని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు, వాళ్ళకి అన్ని అవగాహనలు కాకూడదని చెప్పేసి మనం ఒక పద్ధతిలో పోతే అది నేను చేసిన నేరమా? ప్రతి ఒక్కరు నన్నే మాట్లాడతాను. నేను ఏం తప్పు చేసినానని నన్ను ఇంత విమర్శిస్తాను. సరే, అయిపోయింది. పోయిన నెల 27వ తేదీ అనౌన్స్ చేసిన నాకు వద్దు సీటు అని చెప్పేసి, ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని చెప్పిన. ఈరోజు ఏదో నన్ను మార్కాపురం మార్చినారని చెప్పేసి నేను ఈ వేదిక మీద లేదు. ఒకవేళ మార్కాపురం మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితుల్లో నాగార్జున వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ఒక కార్యకర్తగానే ఉద్యోగాన్ని ఎందుకంటే ఒక నిబద్ధత. మేము మాకు సీట్ ఇస్తేనే మేము గొప్ప లేక ఏదంటే సమంజసం కాదు. ఆలోచన చేసుకోవాలి. ఇలా అదే పార్టీతోటి, ఆ పార్టీ ఆశీస్సులతోటి, పార్టీ నాయకుల యొక్క సహకారంతో, ప్రజల యొక్క ఆశీస్సులతోటి మీరందరూ కూడా పదవులు పొందినారే. పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఏ రీతిగా ముందుకు పోవాలి? పార్టీని మీరు బలోపేతం చేయాలన్నా వద్దా? నా మీద వ్యక్తిగతంగా మీకు ఏదన్నా వ్యక్తిగతంగా మీకు నా మీద సదభిప్రాయం లేదు, వదిలేయండి. ఈరోజు నేను వదిలేసినాను కదా, నేను పక్కకు వచ్చినాను కదా. ఈ రోజైనా కానీ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నారు కదా. ఆ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు మీ భుజస్కంధాల మీద వేసుకొని కొత్తగా మనకు వస్తున్నటువంటి నాయకుడిని స్వాగతించి పార్టీ గెలుపు కోసం, నాయకుడి గెలుపు కోసం అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం పాటించాలన్నా వద్దా? ఎంతవరకు సమంజసమో ఇప్పటికైనా కానీ ఆ నాయకులు ఆలోచన చేసి మనం ఆ పార్టీ ద్వారా 5 సంవత్సరాల నుంచి గౌరవం పొందినాం, ఆ పార్టీ ద్వారా పదవులు పొందినాం, ఆ పార్టీని ద్వారా ప్రజలకు సర్వీస్ అందించగలిగినాం అనేది మర్చిపోకుండా మొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుండి గిద్దలూరు నియోజకవర్గానికి బాధ్యులుగా వస్తున్నటువంటి సోదరుడు నాగార్జున రెడ్డి గారిని మీకు అప్పచెప్తా ఉన్నా. గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా మనందరూ కూడా ఉంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.